భగవంతుడు, ఆయన భగవంతుడు, సాక్షాత్ భగవంతుడైన సాయిబాబా గారు, ఆయనకి నిజంగా చెప్పాలంటే ఏ బాదరబందీ లేదు. ఏ బాదరబందీలు అంటే సంసార బాధ్యతలు ఎలాంటి ఏం లేవు ఆయనకి. పిల్లలు కావచ్చు, పాపలు కావచ్చు, ఎవరు ఆయనకి ఏం లేవు. సాక్షాత్ ఒక రూపం దాల్చి భూమి మీదకి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడంటే మనందరి కోసమే. ఏ భగవంతుడు వచ్చినా కూడా మనందరి కోసమే. కాబట్టి భగవంతుడు ఎవరు వచ్చినా కూడా మన కోసం వస్తారు, కానీ వాళ్ళ కోసం వాళ్ళు రారు. రూపం దాల్చాల్సి వచ్చిందంటే మన కోసమే. కాబట్టి మన కోసం వచ్చిన బాబాకి మనం ఏం చేస్తున్నాం అంటే మనం పట్టించుకోవట్లేదు. వాళ్ళ మాట వింటలేదు. ఏదో కొబ్బరికాయ వచ్చి కొట్టిపోతాం, మళ్ళీ ఇలా నేర్చుకొని వెళ్ళిపోతున్నాం. కాబట్టి బాబా గారి షిరిడీలో ఆ రోజు నేను 5 యజ్ఞాలు అనుకున్నాం. ఒక గృహస్థు అనేవాడు, గృహస్థుగా ఉండేవాడు ఎవరైనా కానీ 5 రకాల యజ్ఞాలు చేయాలి. చేస్తేనే వాళ్ళకి ఆ యొక్క సుఖ సంతోషాలు అవన్నీ కూడా వాళ్ళ కర్మలు ఆయన కూడా తొలగిపోతాయి. అదిగా మన శాస్త్రం దేవుడు నేను చెప్పింది నువ్వు చెప్పింది కాదు. మన శాస్త్రాలు ఏమైనా వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇవన్నీ చెప్పింది ఏంటంటే మనకి గృహస్థు అనే వాడికి 5 రకాల యజ్ఞాలు చేయాలి. ఆ యజ్ఞాలు చేస్తేనే వాళ్ళకి ఆ యొక్క వాళ్ళ దోషాలు కావచ్చు, ఆ కర్మలు కావచ్చు, కష్టాలు కానీ పరిహారం అవుతాయి చెప్పింది. కాబట్టి మనం ఎవరన్నా ఆ యజ్ఞాలు ఎవరంటే మీకు తెలుసా? మీరంతా గృహస్థులు కదా, గృహస్థులు ఉన్నారు. మరి ఆ యజ్ఞాలు మీకు ఏం తెలుసా? ఎవరికైనా తెలిసిన చేతులట్టుండి మరి ఎవరు తెలియదు. మరి తెలియకపోతే కష్టపడే మన శాస్త్రాలు చెప్పినాయి, మన మహాత్ములు చెప్పారు, మహనీయులు, సాయిబాబా కూడా చెప్పాడు. అందరు చెప్తూ వస్తున్నారు. మనకి ఎప్పుడైనా తెలిసిందా? తెలియలేదు. తెలియకపోతే మన సమస్యలకి, మన కష్టాలకి, మన కర్మలకి ఎలా పోగొట్టుకుంటాం? అందుకని పోగొట్టుకోలేకపోతున్నాం, అందుకని బాధలు పడుతుంటాం. దానికోసం అనేక రకాల ఖర్చులు పెట్టుకుంటున్నాం, అనేక చోట్ల తిరుగుతుంటాం. ఇలా జరుగుతుందే కానీ వాటికి మార్గం ఏంటో తెలియదు. కాబట్టి ఇది మన పరిస్థితి, మనందరి పరిస్థితి. ఎక్కువ మంది ఇలాంటి పరిస్థితులు వచ్చున్నారు. ఎందుకంటే ఏమీ తెలియదు. దేవుడు అంటే ఒక కొబ్బరికాయ కొట్టడం, ఒక నమస్కారం పెట్టి పండగ పోవు, నమస్కారం పెట్టుకో, ఇంతే తెలుసు మన హిందూ సాంప్రదాయాలు. మిగతా మతాలు ఖచ్చితంగా వాళ్ళు కొంచెం తెలియజేస్తున్నారు, వీళ్ళు అసలే తెలుసుకోవట్లేదు. అంటే క్రిస్టియన్ చర్చికి పోతారు, చక్కగా వాళ్ళు ఏదో చెప్తారు. వాళ్ళ ముస్లిమాన్స్ వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా ఏదైనా ఖురాన్ గారిని చెప్తారు, వింటారు. ఇది మన ఏది వినరు. వినకుండా ఊరికి గుడికి పోతారు, వస్తారు. ఈ గుడికి పోయి వస్తే కష్టాలు పోతాయి. ఎవరు చెప్పారు మీకు? ఒక గుడికి పోతే మన కష్టాలు పోవట్లేదు. ఎంతమంది గుడికి రావట్లేదు? ఉండే సమస్యలు ఉన్నాయిగా, ఏదో పోతే ఒకటారు పోతున్నాయి, మిగతా సమస్యలు ఎట్టా ఉన్నాయిగా. కాబట్టి ఇది మనం ఎప్పుడు తెలుసుకోలేదు. అందుకని ఫస్ట్ ఇది మిగతా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోండి ఫస్ట్. మన గృహస్థు మన అందరికీ అవసరం, అందరూ చేయాల్సిన పనులు. అందరూ 5 రకాల యజ్ఞాలు చేస్తేనే మన ద్వారా మనం చేసే పాప పుణ్యాలు, మన జీవన విధానంలో చేసే అనేక పాపాలు ఉంటాయి కదా, ఆ పాపాల పరిహారార్థమే ఈ యజ్ఞాలు. మరి నన్ను కూడా చెప్పాం కదా, మరి ఎన్ని పాపాలు చేస్తున్నట్టు చెప్తే అబద్ధాలు ఆడటం అదొక పాపం, అంతేగా చాడీలు చెప్పడం, నిందలు వేయడం ఇదొక పాపం. తర్వాత ఇంకా చెప్పిన అన్ని జీవరాశుల్ని హింసిస్తున్నాం. మనం బతకాలంటే జీవరాశులు చంపాలి. వ్యవసాయం చేయాలంటే జీవరాశులు చచ్చిపోతాయిగా, వ్యాపారం చేసేటప్పుడు చచ్చిపోతాయిగా, ఏ పని మీరు చేసినా జీవరాశులు చనిపోతాయి లేదా? మన పొద్దున్న లేచి మీరు సాయంకాలం ఎన్ని రకాల జీవరాశులు మీరు చేస్తూ మీ యొక్క కార్యక్రమాల నిమిత్తం ఎన్ని రోజులు చచ్చిపోతారు చెప్పండి? ఎన్నో రకాలు జీవరాలు చనిపోతున్నాయి. చీమలు, దోమలు, ఎన్నో రకాలు ఎలుకలు గిలుకలు మనం చంపుతున్న కొన్ని తెలియకుండా చచ్చిపోతున్నాయి. మనం పడుకున్నప్పుడు చచ్చిపోతాయి, మన ఇంటి తోవేటప్పుడు చనిపోతాయి, నీళ్లు పెట్టేటప్పుడు చనిపోతాయి, పొలం దున్నేటప్పుడు చనిపోతుంటాయి, వదిలిపెట్టేటప్పుడు చనిపోతుంటాయి. అన్ని రకాల ఎన్నో రకాల జీవరాశులు, కోట్లాది జీవరాశులు ప్రతిరోజు మీ ద్వారా చంపబడుతున్నాయి. ఇది సత్యమా కాదా? ఎవరికైనా డౌట్ ఉందా? మేము చంపట్లేదండి. మీరు ఇంకా చంపే కొన్ని ఉంటాయి. ఎలుకలు కావచ్చు, దోమలు కావచ్చు, బయటతో కూడా. సరే, తెలుసుకొని చెప్తుంది, తెలియకుండా పళ్ళు చచ్చిపోతున్నాయి. కాబట్టి ఇదంతా జరిగిపోతుంది. కాబట్టి ఎన్నో జీవరాశులు చనిపోతున్నాయి. కాబట్టి మరి వీటన్నిటి పరిహారార్థంగా మనకేం చెప్పాడు? అది తప్పదు. కొన్ని మనం చేసే పనులు తప్పదు. మరి అంతే కదా. మరి దులిపేటప్పుడు కొన్ని చచ్చిపోతాయి, కాబట్టి మనం ఊడ్చేటప్పుడు చచ్చిపోతుంటాయి, నీళ్లు తోడేటప్పుడు, అంట్లు తోమేటప్పుడు చచ్చిపోతున్నాయి. ఏం తప్పదు కదా. తప్పని పరిస్థితులు చంపాల్సి వస్తుంది. మరి కొన్ని చంపాలని చంపుతున్నాం, అదొక పద్ధతి, ఇదొక పద్ధతి, 2 పద్ధతులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి సరే ఎట్లా చంపినా కూడా, ఎలా చెప్పినా వాటన్నిటి పరిహారార్థం భగవంతుడు ఏం చెప్పాడంటే, మనకు శాస్త్రం చెప్పి 5 రకాల యజ్ఞాలు గృహస్థులు చేస్తే ఆ దోషాలన్నీ కూడా వాటి ద్వారా సంక్రమించే ఆ యొక్క వ్యాధుల బాధలన్నీ కూడా పోతాయని చెప్పారు. కాబట్టి అవి చేయట్లేదు కాబట్టి మనకి ఆ దోషాలు అవన్నీ కూడా మనకి వ్యాధుల రూపంలో, ఇంకో రూపంలో, కర్మల రూపంలో వస్తున్నాయి. కాబట్టి ఏం చెప్పారు వాళ్ళు అంటే,
దేవ యజ్ఞం అని చెప్పారు. దేవయజ్ఞం అంటే దేవతల ఎడల యజ్ఞం. దేవతలు అంటే మనకేం చేస్తారు? దేవతలు మనకేం చేస్తారు? దేవతలు ఎవరు మీకంటే ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు. మీరు అంటారా వాయుదేవుడని, వరుణ దేవుడని అంటారు కదా మీరంతా. మరి వీళ్ళంతా దేవతలు అంటే మీకు వర్షాలు కురిపించేవాడు వరుణుడు. గాలి వీస్తుంది మనకంటే అది వాయుదేవుడు అంటారు కదా. అట్లా ఒక్కొక్క దానికి ఒక మనకి ఉంటాయి, ఒక్కొక్క దేవతలు. కాబట్టి వర్షాలు మన వర్షాలన్నీ పడితేనే మనందరూ జీవిస్తున్నాం, అంతేనా కదా? వర్షాలు పడితే జీవిస్తున్నాం, వర్షాలు పడకుండా జీవిస్తున్నావా? ఈ ప్రపంచం జీవిస్తుంది ఎక్కడన్నా? వర్షాలు మనకి సంవత్సరం పడితేనే ఆ యొక్క వాటర్ ద్వారా మనం పొలాలు పండించుకోవటానికి తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, అన్ని పశుపక్షాదులకు కూడా అన్ని రకాల జీవరాశులకి నీరు అవసరమే. నీరు లేకుండా ఏ మనిషి బతకలేడు, జీవించలేడు ఈ ప్రపంచంలో. మరి ఈ నీరు అనేది ఎవరిస్తున్నారు ఈ నీరు? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ నీరు? భగవంతుడి ద్వారా వస్తున్నాయి. భగవంతుడు ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకొని మనకి సకాలం కురిపిస్తే ఆ వర్షాలు వచ్చి చేసుకుంటాయి పని. కాబట్టి ఇది కూడా మనం గుర్తించలేదు. మీకు ఎవరన్నా ఏదైనా చిన్న ఉపకారం చేసి థ్యాంక్స్ అంటారు, అంతేగా? ఏదైనా చిన్న ఉపకారం చేసి థ్యాంక్స్ అని చెప్తారు అడిగి. మరి ప్రతి సంవత్సరం మనకి మనందరికీ ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్న భగవంతుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పినా? నీళ్ళు తాగుతున్నాగా, వాడుకుంటున్నాగా, పంటలు పండించుకుంటున్నాగా, ఎంత మేలు చేసిన భగవంతుడికి ఎప్పుడు థ్యాంక్స్ అన్నావా? లేదు కదా. మరి చిన్న ఏదో పని చేస్తే మరి వాడు థ్యాంక్స్ అంటారుగా. మరి వాడికి ఏదో మంచి వాడు చిన్న పని నీకు సహాయం చేసి థ్యాంక్స్ అంటాను. మరి ఇంత పని చేసిన భగవంతుడు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పినావా? చెప్పట్లేదు. సరే, ఇంకా గాలి దేవుడు. గాలి అంటే ఇప్పుడు పొద్దుస్తమానం 24 గంటలు నువ్వు ఆక్సిజన్ పీల్చుకుంటాను లేదా? గాలి బయట నీకు గాలి లేకపోతే చెమట పడుతూనే అంటున్నావు. తర్వాత గాలి పీల్చుకోకపోతే చచ్చిపోతావు, అంతేగా? మరి గాలి 24 గంటలు నీకు ముక్కులో గాలి పోయి వస్తుంటే కదా ప్రాణం నిల్చుండేది. ప్రాణశక్తి కదా నీ లోపల పోతూ వస్తుంటే కదా నువ్వు బతుకుతుండేది. మరి బయట కూడా నీకు గాలి లేకపోతే నువ్వు తట్టుకోలేకపోతున్నాగా. మరి 24 గంటలు నీకు గాలి అవసరం లేదా? నువ్వు జీవించాలి, నువ్వు మాట్లాడాలన్నా ఏ పని చేసుకొని గాలి అవసరం. ఆ ప్రాణశక్తి ఉంటే నువ్వు జీవిస్తావు కదా. మరి 24 గంటలు మరి ఆ భగవంతుడు నీకు ఆ యొక్క ప్రాణశక్తిని ఇస్తూ గాలి అంతా వీస్తూ ఇక్కడ మరి ఉంటే ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకున్నావా? దాని గురించి ఎప్పుడు ఆలోచించావా? మరి ఎప్పుడన్నా మీకు డాక్టర్ హాస్పిటల్కి వెళ్తుంటారు, ఆక్సిజన్ లేదని, ఆక్సిజన్ సరిపోవట్లేదని సిలిండర్ పెడతారు కదా. సిలిండర్ పెట్టినప్పుడు 5-6 వేలు వేస్తాడు దానికి. ఒక సిలిండర్ నీకు ఖర్చు చేస్తే ఒక 5-6 వేలు ఛార్జ్ చేస్తాడు. మరి హాస్పిటల్కి అవసరం, నీకు అవసరాంతో ఒక రోజు హాస్పిటల్కి పోతే ఆక్సిజన్ సరిపోలేదని సిలిండర్ పెడితే 5-6 వేలు గట్టి వస్తుంది బిల్లు అక్కడ కదా. మరి 24 గంటలు ఆక్సిజన్ భగవంతుడు అందిస్తున్నాడు కదా, దానికేమైనా ఛార్జ్ చేస్తున్నావా? మరి చేయట్లేదుగా. మరి 24 గంటలు ఆక్సిజన్ భగవంతుడు ఇస్తుంటే దానికి ఛార్జ్ లేదు, కానీ ఒక గంట సేపు మనకి ఎప్పుడో కొంత అవసరం అంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఛార్జ్ కట్టి వస్తున్నాం, అంతే కదా. మరి దీన్ని ఎప్పుడు ఆలోచించినావా? ఏంటిది కదా. మరి వాటర్ బాటిల్ ఇప్పుడు వాటర్ బాటిల్ 20 రూపాయలు కొనుక్కొచ్చాడు వాటర్. మరి పుష్కలంగా భగవంతుడు ఇస్తున్నాడు వాటర్. ఆ వాటర్ బాటిల్ నింపి మరి అమ్ముకుంటున్నాం మనం. ఆ వాటర్ బాటిల్ ఖరీదు కట్టావు 20 రూపాయలని. భగవంతుడు మరి అంత సర్వజీవరాశి వర్షాన్ని కురిపిస్తూ మనందరూ వర్షాన్ని ఇస్తున్నాడు కదా. తాగునీరు కావచ్చు, సాగునీరు అన్ని నీరు ఇస్తున్నాడు. దానికన్నా ఛార్జ్ ఉందా? ఒక 4 రోజులు మనకి కరెంటు వాడుకుంటే 1 వేలలో కడుతున్నారు. మరి ఇప్పుడు పగలంతా పట్టపగలు కరెంట్ అవసరం లేదు. మరి మీ అన్ని పనులు చేసుకోవాలంటే, మీ దైనిక కార్యక్రమాన్ని చేసుకుంటే మరి సూర్యుడి యొక్క వెలుగులో చేసుకుంటున్నాం కదా. ఈ ప్రపంచం అంతా సూర్యుడి యొక్క వెలుగులో అన్ని పనులు చేసుకుంటాం లేదా? మీ కరెంట్ మీ ఇంటి వరకు ఉపయోగపడుతుంది. ఆయన కరెంట్ చూడు జగత్ అంతా అన్నిటికీ, అన్ని జీవరాశులకు ఉపయోగపడుతుంది ఆయన కరెంట్. నీకు నీ పశుపక్షాలు అన్నిటికీ ఉపయోగపడుతుంది. మరి పగలంతా ఈ కరెంటు భగవంతుడు ఆ సూర్యుడు 12 అవర్స్ ఆయన ఆ వెలుగుని ఇవ్వకపోతే ఈ ప్రపంచం యొక్క మనుగడ ఎలా ఉంటే చెప్పండి ఒకసారి. ఆయన ఆ వెలుగుని ఇవ్వలేదు అనుకో, మీ మనుగడ ఎట్లుంటది? మరి ఒక చెట్టు పుష్పించదు, పండు పడదు అంతే కదా. చెట్టు పుష్పించాలన్నా కాయగాయాల ఆ సూర్యరశ్మి అవసరం. కాబట్టి మనకి కావాలి, మనకి తగినంత వాతావరణం కావాలి మనకి. మరి అన్ని కూడా పాడి పంట పడ్డాను తగినంత వర్షం కావాలి, ఆ తర్వాత సూర్యరశ్మి కూడా కావాలి. కాబట్టి ఈ వెలుగంతా లేకపోతే నువ్వు ఏ పని చేసుకోలేవు. రాత్రి మనం ఏ పని చేస్తాం చెప్పండి? ఎందుకంటే చీకట్లో ఏం చేయలేకపోతే సరిగ్గా కూర్చోడు ఇంట్లో, అంతే కదా. మరి ఇంత వెలుగులో అందరూ పని చేసుకుంటున్నారు, సర్వ జీవరాశులు పని చేసుకుంటున్నాయి. మరి ఎంత వెలుగునిచ్చిన భగవంతుడు, ఎంత వెలుగునిస్తున్న భగవంతుడికి ఏమైనా కృతజ్ఞత చెప్పారా ఎప్పుడన్నా? థ్యాంక్స్ చెప్పారా? మరి ఎక్కడ చెప్పారు? నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ లేదు,
గాలిస్తే థ్యాంక్స్ లేదు, వెలుగునిస్తే థ్యాంక్స్ లేదు. అంతే కదా. మీ అందరికి ఆధారం ఏంటి? ఆధారం ఏంది? భూమి కదా. మీ ఆహారానికి కావచ్చు, మీరు ఉండటానికి ఆధారం భూమి. భూమాత అంటారు. భూమి అంటే ఆమెను కూడా దేవతగా మనం కొలుస్తాం, భూదేవిని అంటాం. మరి ఆమెకి ఎప్పుడన్నా ఒక నమస్కారం చేశారా ఎప్పుడన్నా భూమికి? మీ మీద మేము ఉన్నామమ్మా, మీ ద్వారా మా పాడి పంటలు పడ్డు చక్కగా తింటున్నాం, కాబట్టి మీరు లేకుండా మేము ఇప్పుడు నిలబడి ఇక్కడ లేవు అని ఎప్పుడన్నా ఆమెకు వచ్చి గమనించి భూమాతకి ఎప్పుడన్నా పూజ చేసావా? నాకు లేదు. మరి ఎవరికి చేశాను చెప్పండి? భగవంతుడు ఎన్ని వనరులు నీకు ఇచ్చి ఇన్ని రకాల ప్రతినిత్యు నిరంతరం తోడ్పడుతున్న భగవంతుడికి ఏమి ఇచ్చి నువ్వు రుణం తీర్చుకున్నావు, ఏమి ఇచ్చి కృతజ్ఞత తెలియజేసినావు అని క్వశ్చన్ చేసుకుంటే దేవుడు నీకు అర్థమవుతాడు. కాబట్టి మాకు దేవుడు అవసరం లేదు, అందుకని నీకు దేవుడు అవసరం లేదో ఎక్కువ అనుకుంటా. మరి ఇంత ఇచ్చిన దేవుడికి మీరే ఆలోచించాలిగా, ఇన్ని ఇచ్చిన దేవుడికి ఏంటి మనం ఎందుకు చేస్తున్నాం? మరి చిన్న చిన్న సహాయం చేసేవాడు పోయి కృతజ్ఞత తెలియజేసి వస్తాను కదా, సన్మానిస్తూ వస్తాను కదా, సత్కారం చేసి వస్తాను కదా. దేవుడికి ఏ సత్కారం చేసినా బాబు ఎప్పుడన్నా చేయాలా లేదా? మీరు వాడుకుంటారు లేదా? వాడుకుంటారుగా. వాడుకుంటున్నప్పుడు ఎందుకు ఆయన సత్కారం, ఎందుకు ఆయన సన్మానం చేయకూడదు, ఎందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పకూడదు? మేము చెప్పొచ్చు కదా. కాబట్టి మనం మరి ఇన్ని రకాల దైవపరంగా దైవం ఇచ్చే అన్ని వనరులు వాడుకుంటూ దైవానికి కృతజ్ఞత లేకుండా వాళ్ళు విస్మరించి జీవిస్తున్నాం. ఇది ఒక తప్పు. అయినా కానీ మన దయ చేత, ప్రేమ చేత మనకి అవన్నీ కూడా ఇస్తూనే ఉన్నాడు. మనం పట్టించుకోకపోయినా, మన థ్యాంక్స్ చెప్పకపోయినా ఆయన మాత్రం ఇప్పుడు కూడా మనల్ని విస్మరించలేదు, మన మీద కోప్పడలేదు. ఇప్పుడు కూడా మనల్ని చక్కగా చూస్తున్నాడు, ఇప్పుడు కూడా అని ఇస్తాను ఉన్నాడు. కాబట్టి దయామయుడు, కరుణామయుడు భగవంతుడే కదా, మనిషి ఎక్కడా కాదుగా. ఇది జరుగుతుంది. కాబట్టి ఇందాక చెప్పి సర్వజీవరాశులు ఎడలా మనం చంపుతున్నాం. మనం బతకాలంటే చంపాలి, చంపకుండా బతకలేము. తెలిసి కావచ్చు, తెలియకపోవచ్చు. ఇది వాటి పరిహారం ఏం చేయట్లేదు. దేవుడి ఎడల పరిహారం లేదు, మరి చంపిన వాటి ఎడల పరిహారం లేదు, ఇంకా మాట్లాడే అబద్ధాల పరిహారం లేదు, వేసే నిందలకి పరిహారం లేదు, చేసే మోసాలకు పరిహారం లేదు, లేదా చేసే మోసాలకు పరిహారం లేదు, దోచుకునే దానికి పరిహారం లేదు. ఏం చేస్తావు? దేవుడి ఎడల కావచ్చు, నువ్వు చేసే మోసాల ఎడల కావచ్చు, అబద్ధాల ఎడల కావచ్చు, నిందల ఎడల కావచ్చు, ఏంటి ఎడలు దేవుడికి పరిహారం చేసినావు? ఎప్పుడు పశ్చాత్తాపడ్డావు? పరిహారం ఎప్పుడు ఇచ్చావు? ఆయనకి కృతజ్ఞత ఎప్పుడు దాని గురించి చేసావును? మరి ఇలాంటి ఏమి చేయలేదు కదా. ఇలాంటి ఏమి చేయనప్పుడు మరి ఎన్ని తప్పులు అవుతాయి? ఎన్ని తప్పులే కదా, ఎన్ని దోషాలే కదా. మరి పరిహార్థం ఏంటి ఇప్పుడు? కాబట్టి ఎన్ని మీరు చేస్తున్నారు కాబట్టి, ఎన్ని చేయలేదు కాబట్టి, అందుకు మన శాస్త్రం ఏంది, ఆ యొక్క దేవుళ్ళే చెప్పారు. ఏం చెప్పారు? యజ్ఞం అంటే 5 రకాల యజ్ఞాల ద్వారా ఆ పరిహారం, ఇప్పుడు చెప్పిన వాటన్నిటికి పరిష్కారం అదే. అవి చేస్తూ ఉంటేనే మనం వాళ్ళందరూ కృతజ్ఞతాభావం, ఒక ప్రేమపూర్వక వాతావరణం మనందరికీ ఉంటుందని చెప్పారు. కాబట్టి ఏంటి అవి? దేవతల యజ్ఞం. దేవుడు చెప్పారు. దేవతలు అంటే చెప్పారు, వర్షాలు మనకి అన్ని విధాలుగా అన్ని ఇచ్చేవాళ్ళు, గాలి, వాతావరణం, నీరు, నిప్పు, అగ్నిదేవుడు నిప్పు అంటాడు. మళ్ళీ నిప్పు లేకపోతే బతకలేం కదా. నిప్పు కూడా కావాలిగా, వంట వండుకోవాలంట. కాబట్టి నిప్పు కావాలి మనకి, నీరు కావాలి, గాలి కావాలి, భూమి కావాలి, మాట్లాడే శబ్దం కావాలి కదా. శబ్దం అంటే మరి శబ్దం కూడా భగవంతుడు ఆ శూన్యం ఏర్పరచిపోయి శబ్దం రాదు. కాబట్టి మాట్లాడే శక్తిని కూడా మనకు మాట్లాడేదాన్ని కూడా ఆయన వనరు, ఆయన ఇస్తే మాట్లాడగలం. అన్నీ కూడా ఆయన వనరుల్ని మనం చక్కగా వాడుకుంటూ బతుకుతున్నాము. కాబట్టి వీళ్ళందరూ కృతజ్ఞత కోసంగా, తర్వాత నువ్వు చేసే తప్పుల కోసంగా, మరి నువ్వు చేసే దోషాల కోసంగా, నువ్వు సైడ్ అబద్ధాలాంటి దానికోసం ఏంటి పరిహారంగా 5 రకాల యజ్ఞాలు చేయమన్నాడు. కాబట్టి ఏంటి కూడా మనం చేయలేదు కాబట్టి సాయిబాబా చేశాడు. మనం చేయాల్సినవి ఆయనకే పరిహారం అవసరం లేదు. ఆయనకి బాధలు ఏ తప్పు చేయట్లేదు కదా, ఏ దోషం ఆయన చేయట్లేదు, ఏ పిల్లా పాపలు ఆయనకి లేరు. మరి ఏది పిల్లా పాపలు లేని వ్యక్తి, జస్ట్ ఏ దోషాలు చేయని వ్యక్తికి బాబా గారు ఎందుకు యజ్ఞాలు చేశాడు? 5 రకాల యజ్ఞాలు ఆయన చేశాడు. ఏం చేశాడు ఆయన? దేవ యజ్ఞం అంటారు. దేవతల యజ్ఞం చేయాలి అంటే దేవతల ఏడలో ఒక యజ్ఞం చేయాలి. మరి దేవతల కోసం కానీ బాబా చేశాడు ప్రతిరోజు ఆయన నిత్యం అగ్నిహోత్రం దుని వెలిగించడం.
మన ఇంట్లో మరి ఎప్పుడప్పుడు మీరు హోమాలు చేసుకుంటారు. హోమాలు ఎందుకు చేస్తారంటే దేవతల కొరకు, దేవతలు సంతృప్తి పరచాలని హోమాలు వేసుకుంటారు ఇంట్లో. ఆ దేవతలు అనుగ్రహించేది మన కష్టాలు తీరుతాయని మీరు హోమాలు వేయించుకుంటారు బ్రాహ్మణుల చేత. వాడికంతా 10,000 20,000 కట్టబెడతారు కదా. మరి అలాంటిది మనం మరి ఎక్కువ మంది చేయించుకోని చాలా మంది ఉంటారు. మరి దానికోసం బాబాయ్ షిరిడీలో నిత్యం అగ్నిహోత్రం ఒకటి వెలిగించాడు. అగ్నిహోత్రం అంటే ధ్వని, అది హోమం. ఆ అగ్నిహోత్రం ప్రతిరోజు ఆయన కట్టెలు తెచ్చి, ఆయన సొంత డబ్బులతో కట్టెలు తెచ్చి వాటన్నిటిని వెలిగించాడు. అది ఇప్పుడు 24 గంటలు వెలుగుతుంది. ఈ రోజు కూడా వెలుగుతుంది. ఈరోజు బాబా గుడుల్లో అన్ని చోట్ల కూడా ఆ నిత్యాగ్నిహోత్రం వెలుగుతుంటుంది. మన వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్తుంటుంది. కాబట్టి బాబా వెంకటేశ్వర స్వామి దాన్ని చెప్పాడు, అగ్నిహోత్రాన్ని అగ్నిగుండం ఏంటంటే కోటి లింగాల పూజ కదయ్యా అన్నాడు. అంటే అగ్ని పూజ అనేది కోటి లింగాల పూజ అంట. మీరు శివాలయం ఒక లింగాన్ని పూజ చేస్తే అది కోటి లింగాల పూజ అంట. కాబట్టి అట్లా అగ్నిగుండం ఒకటైతే కోటి లింగాలకు పూజ చేసినట్టు ఫలితం వస్తుందంట. కాబట్టి దుని అనేది అంత ప్రాముఖ్యత. బాబా అడిగారు, బాబా ఎందుకు దుని వేస్తారంటే మీ పాపాలను కాల్చటానికి అన్నాడు. మీ పాపాలు కాల్చటానికి మీ దుని. పాపాలు ఎట్ట కాలుస్తాడైనా? కాబట్టి మీరు ఇచ్చిన ఆ దుని కట్టెల ద్వారా, ఆ హోమ సామాగ్రి ద్వారా, ఆ దునికి ఇచ్చే కట్టెల ద్వారా, హోమ నెయ్యి ద్వారా, వాటి ద్వారా అవి దాంట్లో వేసి మీ పాపాలు. అంతేకా, దానికి ఆ యజ్ఞాన్ని మీరు సహకరిస్తే ఆ యొక్క యజ్ఞ ఫలితం మీకు కూడా వస్తుంది. అంతేకా, దుని అనే యజ్ఞం జరుగుతుంది అక్కడ. దానికి ఏం కావాలి? కట్టెలు కావాలి మెయిన్. ఆ కట్టెలకి నువ్వు డబ్బులు ఇచ్చినా లేకపోతే కట్టెలు తెచ్చిచ్చినా ఆ హోమాలు వేస్తారు. కాబట్టి అందుకు దుని పూజ అంటారు. ఆ దుని పూజ చేసాం మనం. కాబట్టి అదొకటైతే దేవయజ్ఞం. కాబట్టి దేవతల కొరకు దేవతలందరినీ మనకు సహకరించి దేవతలందరూ ఇక్కడ చేసే యజ్ఞం అగ్ని యజ్ఞం. కాబట్టి ఆ దేవతలందరికీ మన మిగతా వాళ్ళు మనకు కనపడదు. కాబట్టి అగ్ని ద్వారా చేసే ఆ ఆహుతి ఇచ్చేయన్నీ కూడా దేవతలందరికి వెళ్ళిపోతాయి. కాబట్టి దేవతల యజ్ఞం ఒకటి. తర్వాత ఇంకోటి బ్రహ్మయజ్ఞం. అంటే బ్రహ్మయజ్ఞం అంటే భగవంతుడు ద్వారా ఆ దేవతలందరూ సంతృప్తి పరచవచ్చు. కాబట్టి అగ్ని అనేది మనం వెలిగిస్తున్నాం అక్కడ వెలుగుతుంది ఈరోజు. కాబట్టి నెక్స్ట్ యజ్ఞం బ్రహ్మయజ్ఞం. బ్రహ్మ అంటే భగవంతుడు, బ్రహ్మ అంటే భగవంతుడు, భగవంతుడు అంటే ఆ భగవంతుడికి మనం చేసే యజ్ఞం. భగవంతుడు అంటే భగవంతుడు గురించి తెలుసుకోవడం, ఆయన చెప్పినట్టు మనం ఆచరించడం అనేది మనకి భగవంతుడికి సంబంధించి యజ్ఞం. కాబట్టి ఇది కూడా బాబా గారు షిరిడీలు చేశారు. ఆ నిరంతరం భగవన్నామస్మరణ చేశాడు. కాబట్టి మనం చేస్తున్నామా? ఎవరో నిరంతరం భగవన్నామస్మరణ చేస్తాడు. బాబా గారు నిరంతరం భగవన్నామస్మరణ చేశాడు ఆగిపోకుండా. కాబట్టి నిరంతరం భగవంతుడి నామస్మరణ చేస్తూ బాబా ఆ భగవంతుడి యజ్ఞాన్ని మనకి చేసి చూపించాడు. తర్వాత ఆయన చివరి దశలో కూడా రామాయణాన్ని 11 రోజులు రాత్రింబోళ్ళు పారాయణ చేసుకొని శ్రద్ధగా విన్నాడు. 11 రోజులు భాగవతం అనేది అది మోక్ష గ్రంథం. దాన్ని నిరంతరం ఆయన పారాయణ చేసుకొని ఏకాగ్రతతో విన్నాడు. కాబట్టి భగవంతుడి కథను భగవంతుడు భక్తుల కథలు అన్ని కూడా మరి భక్తుల గురించి ఆయన విన్నాడు. ఆ యొక్క భక్తిభావంతో ఆయన ఉన్నాడు. కాబట్టి అంటే నేను భగవంతుడి నామస్మరణ చేస్తున్నాడు. కాబట్టి భగవంతుడు యొక్క కథలంతా కూడా పూర్తిగా శ్రద్ధగా భక్తులు విన్నాడు. ఆయనకే అవసరం చెప్పండి. భగవంతుడి కథలు ఆయన భగవంతుడు అయితే ఆయన కథ వినాల్సిన అవసరం ఆయనకి, ఆయన అవసరం చేయాల్సిన అవసరం ఏంటి? మనందరి కోసం తను ఆచరించి చెప్తే కదా. ఎవరో ఆచరించి చెప్పాలి. ఆచరించి చెప్తే వింటాం. ఆచరించి చెప్పకుండా అదంతా ఊరికి చెప్పడం కాదు. బాబా ఆచరించి చెప్పాడు కాబట్టి ఆయన నామస్మరణ చేస్తున్నాడు. భగవంతుడి కథ శ్రద్ధగా విన్నాడు. ఇంకా ఆయన సమక్షంలో ఆయన దగ్గర నామ సప్తాహాలు కూడా చేయించాడు బాబా గారు. అంటే 7 రోజులు ఇట్లే ఇప్పుడు మనం పారాయణ పెట్టాం. అట్లా బాబా గారు నామస్మరణ 7 రోజులు భక్తుల చేత చేయించేవాడు. కానీ నిరంతరం అక్కడ ఇంకా చెప్పాలంటే అక్కడ బాబా సన్నిధిలో అనేక గ్రంథాలు పారాయణ చేయించేవాడు. భాగవతం, రామాయణం, భగవద్గీత ఇలాంటి గ్రంథాలు నిత్యం భక్తుల చేత పారాయణ చేసేవాడు. భక్తుల చేత గ్రంథా పారాయణ చేసేవాడు, నామ సప్తాహాలు చేయించేవాడు, ఆయన నామస్మరణ చేసేవాడు, ఆయన భగవంతుడి కథ విన్నాడు. ఇదంతా దైవ యజ్ఞం, బ్రహ్మయజ్ఞం అంటారు ఇది. కాబట్టి అది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడే జరుగుతుంది. మరి భగవంతుడి కథలు మనం పారాయణ చేస్తున్నాగా.
భగవతాన్ని పారాయణ చేసినప్పుడు భగవంతుడి చరిత్ర మనం పారాయణ చేస్తున్నాగా, భగవంతుడు స్మరణ చేస్తున్నాగా. కాబట్టి ఇదంతా కూడా దైవయజ్ఞం, ఇది బ్రహ్మయజ్ఞం అంటారు. కాబట్టి ఈ యజ్ఞం ఇక్కడ జరుగుతుందా లేదా? దుని దేవతల యజ్ఞం అగ్ని కలుగుతుంది. ఇక్కడ రెండోది మనం చేసేది కూడా భగవంతుడి గురించి చేస్తున్నాం, భగవంతుడు గురించి తెలుసుకుంటున్నాం, ఆయన స్మరణ చేస్తున్నాం, ఆయన చింతలో ఉన్నాం. కాబట్టి ఇది దైవయజ్ఞం. కాబట్టి బ్రహ్మయజ్ఞం అంటారు దీన్ని. నెక్స్ట్ 2 యజ్ఞాలు అయిపోయి తర్వాత అతిథి యజ్ఞం. అతిథి అంటే మరి వేళ సమయానికి మన గుమ్మం దగ్గరకు వచ్చిన వాళ్ళంతా కూడా అతిథులే, ఆకలితో వచ్చిన వాళ్ళంతా అతిథులే. కాబట్టి మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడుతున్నాం లేదా? భోజనం ప్రతిరోజు పెడతారు. ఇక్కడికి వచ్చిన ప్రతి వాడు, ఇక్కడ పారాయణలో పాల్గొనకపోయినా ఆ సమయానికి వచ్చిన వాళ్ళు అందరూ భోజనం పెడతారు లేదా? కాబట్టి ఇక్కడ అన్నదానం అనేది ఒక అతిథులకి భోజనం పెట్టడం అనేది ఇది ఒక యజ్ఞం. వచ్చిన వాళ్ళందరికీ లేదు కాదనకుండా భోజనం పెట్టడం ఒక యజ్ఞం ఇది. కాబట్టి ఈ యజ్ఞం జరుగుతుందా ఇలా ఇక్కడ ప్రతిరోజు దాకా జరుగుతుందిగా? అతిథి యజ్ఞం జరుగుతుంది. ఆకలైన వాళ్ళందరికీ, పారాయణలో పాల్గొన్న వాళ్ళందరికీ చక్కగా భోజనం పెడుతున్నారు. భగవద్భక్తులకి మరి ఆకలైన వాళ్ళు కూడా భోజనం పెడుతున్నారు. మరి ఇట్లా కూడా ఒక యజ్ఞం జరుగుతుంది, అతిథి యజ్ఞం. ఇంకా భూత యజ్ఞం. భూత యజ్ఞం అంటే ఇంకా సర్వజీవరాశి లేటలు మనం చంపుతానని చెప్పాగా, వాటి పరిహార్థం ఏంటి? ఆ యొక్క జీవరాశి లేటగా అంత అన్నం పెట్టడం. మనుషులు పెడుతున్న బాగానే ఉంది, జీవరాశి లేటలు మనం చేసే దోషాలు తప్పులు చేస్తున్నాం కదా, వాటిని చంపుతున్నాం కదా. ఆ యొక్క జీవరాశి లేటలు మనం చేసేది ఆ భూత యజ్ఞం. భూత యజ్ఞం వాటికి అన్నం పెట్టడం. ఇప్పుడు మనం ప్రతిరోజు ఒక పళ్ళు దాన్ని కూడా తెస్తున్నాం. ఒక పళ్ళు గుళ్ళకి ఇస్తున్నాం, ఒక పళ్ళు ఎక్క పెడుతున్నాం, ఇంకొక పళ్ళు దున్లో కొంచెం వేసి భగవంతుడు ఆ దుని సమర్పించి ఆ తర్వాత మనకి ఆ జీవరాశులు అక్కడ పెడుతున్నాం, ఆ గోడ మీద పెడుతున్నాం. ఆ జీవరాశులు ఏ జీవరాశులు ఇంకా మనం వదిలింది కూడా అక్కడ తినేస్తున్నాయి కదా కొన్ని జీవరాశులు. మీరు వదిలి పారేసింది కూడా తింటామే జీవరాశులు. అంటే అది కాకుండా కాబట్టి మనం ప్రత్యేకంగా తీసి జీవరాశులు అంటే ఎన్నో జీవరాశులు మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం, ఎన్నో జీవరాశులు చంపుకున్నాం. వాటందరూ పరిహారార్థంగా అంత అన్నం తీసి ప్రతిరోజు అంతా వండి పెట్టాలి. అప్పుడు ఆ జీవరాశి లేడలు మీరు చేసిన పాపాలన్నిటికీ పరిహారార్థం అదే. కాబట్టి మన వ్యాధుల రూపాలు ఈరోజు అనేక రకాల వ్యాధులు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి? వైరస్ అంటారు కదా, బాక్టీరియా అంటారు, సూక్ష్మజీవులు అంటారు, వైరస్ అంటారు మీకు డాక్టర్లా. వైరస్లు అంటే ఏంటి? అయ్యే కదా అనేక జీవరాశులు, వాటిని చంపిన కారణంగా అవి ఇంకో రూపం దాల్చి, అంతేగా మనిషి చచ్చిపోతే భూతం అంటారు కదా, భూతం పడతారంట కదా, వాడు దైవం చేస్తారంటగా. ఆ జీవరాశులు కూడా అనేక రూపాలు దాల్చి మనలో సూక్ష్మజీవులుగా మారి మనకు అనేక రకాల వ్యాధులు కల్పిస్తూ మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఆ రూపంలో దెయ్యం బట్టి ఉంటుంది. దెయ్యం అంటే మనిషి పడతాడు, జీవరాశులు కూడా మనకి వ్యాధి రూపంలో మనకి అవి పడతాయి. అంటే మనకు వచ్చే వ్యాధులన్నిటి కారణం ఆ జీవరాశులను నువ్వు చేసిన హింసే. కాబట్టి వాటి పరిహార్థం అవి అన్ని మరి సంతృప్తి ఉండాలంటే, కాబట్టి వాటి ఎడలు ప్రతిరోజు అయ్యా మీ అందరి ఎడల ఆ జీవరాశుల ఎడలు మేము చేసిన తప్పులు కావచ్చు, చంపడం కావచ్చు, కాబట్టి వాటిని మాకు క్షమించి ఇదిగో ఈ అన్నం తీసుకొని స్వీకరించండి వాటికి పెడితే అవన్నీ సంతృప్తి పడతాయి. ఆ జీవ సంతృప్తి అప్పుడు ఆ యజ్ఞం జరిగిపోద్ది, భూత యజ్ఞం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకోటి పితృయజ్ఞం అంటారు. పితృయజ్ఞం అంటే మన తాత ముత్తాతలు, మన తల్లుడు తండ్రులు, మన వంశ పారంపర్యం అనుకోండి. వంశపారం అంటే మీరు అనుభవించేదంతా మీ పెద్దవాళ్ళది కదా, మీ తండ్రులు కావచ్చు, మీ తాత ముత్తాతలు కావచ్చు. మరి వాళ్ళది అనిపిస్తున్నప్పుడు మరి వాళ్ళ ఎడల మనం కృతజ్ఞత, ఒక పూజ్యభావం కలిగి ఉండటం ఒక ధర్మం. కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఆ శ్రాద్ధ కర్మలు కావచ్చు, తర్పణాలు కావచ్చు, సంవత్సరం కొన్ని సందర్భాలు ఉంటాయి కదా, అమావాస్య అప్పుడు మహాలయ అమావాస్య అంటారు కదా, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు లేకపోతే సంవత్సరం ఒకసారి గుర్తుపెట్టుకొని మన పూర్వీకులు, మన పెద్దలు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళు, మరి బతుకున్న వాళ్ళు కావచ్చు, ఈరోజు బతుకున్న వాళ్ళకి చూడలేదు కదా, పెద్దలు ఉన్న తల్లిదండ్రులకే చూడలేదు, ఇక పోయిన వాళ్ళకి ఏం చూస్తుంటారా? కాబట్టి ఉన్నోళ్ళు చూడాలి, మన పూర్వీకులు ఎవరైతే వాళ్ళది అనుభవిస్తున్నాం వాళ్ళకి చేయాలి. మరి వాళ్ళ ఆస్తికి మీరు వారసు లేనప్పుడు వాళ్ళ పాపాలకి వాళ్ళకి సంబంధించి మంచి చెట్లకు చూస్తే ఎవరు బాధ్యుల? వాళ్ళ ఆస్తులు తీసుకొని అనుభవిస్తుంటారు, వాళ్ళ మంచి చెట్లకి మరి ఎవరు దానికి కారణం అండి? మీరే చేయాలి కదా. వాళ్ళకి పుణ్యం వచ్చే కార్యక్రమాలు, మంచి కార్యక్రమం వాళ్ళ పేరుతో మీరు చేయాలి కదా. మీరు వాళ్ళ ఆస్తి అనుభవించేటప్పుడు కాబట్టి వాళ్ళ ధరించే బాధ్యత మీదే కదా. కాబట్టి వాళ్ళ ఎడలు మనం ఆ శ్రాద్ధ కర్మలు కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, పుణ్య కార్యక్రమాలు ఆ పెద్దల ఎడలు చేస్తుండాలి. ఇది పితృయజ్ఞం అన్నారు. ఉన్న వాళ్ళైతే ఉన్న తల్లిదండ్రులు చక్కగా చూసుకోవాలి. ఇది పితృయజ్ఞం. వాళ్ళు చూడకపోవడం పితృయజ్ఞం కాదు. కాబట్టి ఈ యజ్ఞం మనం చేయట్లేదు. కాబట్టి ఈ 5 రకాల యజ్ఞాలు మీరు చేయట్లేదు కదా, ఇవన్నీ బాబా గారు చేస్తున్నాడు కదా, మనం చేరి బాబా చేస్తున్నాడు కదా. ఆయనకి అతిథికి భోజనం పెట్టాడు. అతిథి మనం పెడుతున్న భోజనం ఇక్కడ బాబా గారు పెట్టాడు. అక్కడ అతిథి ఎట్లా ప్రతిరోజు ఒక వ్యక్తి ఆయన అతిథిగా పెట్టుకున్నాడు.
ఆయన పేరు ఒక అబ్దుల్లా అని, ముస్లిం అయిన ప్రతిరోజు అతిథి పెట్టుకున్నాడు. బాబా గారు ప్రతిరోజు భోజనం కూర్చున్నప్పుడు ఆయన పక్కన ఉన్న తర్వాత ఆయన భోజనం పెట్టిన తర్వాత బాబా తినేవాడు. ఇది నియమం తప్పేవాడు కదా ఎప్పుడు కూడా. ప్రతిరోజు ఆ అతిథిని కూర్చోబెట్టుకొని మిగతా అందరు భక్తులతో కూర్చొని ఆ అతిథి భోజనం పెట్టి బాబా పెట్టుకుని అప్పుడు బాబా తినేవాడు. ఆయన తిన్న తర్వాత ఆయనకు ఒక 100 రూపాయలు దక్షిణ ఇచ్చేవాడు అతిథికి. ఆ దక్షిణ ఇచ్చి ఆయన్ని సాగనంపేవాడు. 100 అడుగులు మరి సాగనంపేవాడు. అతిథిని మన చుట్టాను సాగనంపుతాం. మన ఇంటికి అక్కడ చుట్టాలు వస్తే వాడికి భోజనం పెట్టి వెళ్ళేటప్పుడు సాగనంపుతాం లేదా? అంటే బాబా గారు ప్రతిరోజు అబ్దుల్లా అనే వ్యక్తిని ప్రతిరోజు ఆయన పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టి ప్రతిసూ ఆ తర్వాత ఆయనకు 100 రూపాయలు ఇచ్చి సాగనంపి వచ్చేవాడు. ఒకరోజు ఆయన అలిగి రాలేదు. ఏదో అలిగి కారణం ఎవరి మీద అలిగేసి ఆయన ఆ భోజనానికి రాలేదు. అప్పుడు ఆ రోజు బాబా గారు భోజనం చేయలే. అంటే అతిథి లేడుగా, అతిథి భోజనం పెట్టుకుంటే చేయడు కదా. కాబట్టి ఆయన కోసం ఇంకా బాబా భోజనం చేయకుండా ఆగిపోయాడు. అప్పుడు ఇంకా భక్తులంతా కూడా ఆయన ఎక్కడుండో పట్టుకొని నచ్చచెప్పి సాయంకాలం 4 గంటలప్పుడు తీసుకొచ్చారు. ఆ 4 గంటలప్పుడు భోజనం ఆయన కూర్చోబెట్టి అప్పుడు ఆయన భోజనం పెట్టి 4 గంటలప్పుడు తిన్నాడు. కాబట్టి అతిథి యజ్ఞం అంటే భోజనం, ఒక ఆకలితో ఉన్న ఒక మనిషికి భోజనం పెట్టిన తర్వాత మనం తినాలి అనేది మన యొక్క సాంప్రదాయం. బాబా గారు ప్రతిరోజు ఆయనకు భోజనం పెట్టి తినడం ఒక సాంప్రదాయం. కానీ మనందరం కూడా బోధించింది ఆయన అదే. ముందు ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టి అతిథులకు భోజనం పెట్టి మీరు తినండి రా అని చెప్పేసి బాబా గారు చెప్పింది ఇది ఒక సాంప్రదాయం. అతిథి అంటే మనిషే కావచ్చు, మనిషి రోజు రాకపోవచ్చు, జీవరాశులు అంటారు కదా. ఆ ఏదో ఒకటి వస్తుంది మీ జీవరాశి. ఆకలి 12 గంటల తర్వాత 12 గంటల మన ఇంటికి వచ్చి ఏదైనా అతిథి అన్నాడు బాబా గారు. మనిషే కాకపోవచ్చు, అది కుక్క వస్తుంది, లేకపోతే పిల్లి వస్తుంది, ఇంకేదైనా వస్తుంది, ఏదో దానికి అంత అన్నం పెట్టండి, ఆ తర్వాత మీరు తినండి, అప్పుడు మీకు దోషం ఉండదు అంటాడు. అతిథికి భోజనం పెట్టిన తర్వాత మీరు తింటే అది ప్రసాదం అవుతుంది. అతిథి భోజనం పెట్టుకొని మీరు తిన్నారు అది పాపం అవుతుంది. మీ పాపాన్ని వండుకొని మీరు పాపం తిన్నట్టు అంట భగవద్గీత కూడా చెప్పిందన్నమాట. అతిథి సమర్పించకుండా, భగవంతుడు సమర్పించకుండా తిన్న భోజనం అంతా కూడా మీ పాపం, మీరే వండుకొని తిన్నట్టు. కాబట్టి మీరు తీసుకొచ్చిన ప్రసాదం గుళ్ళోకి వెళ్తే ప్రసాదం అయిపోతుంది. అదే వండుకొని ఇక్కడ మీరు తినేసారు అనుకో, ప్రసాదం ఫీలింగ్ ఉంటుంది మనక. దేవుడికి సమర్పిస్తే అది ప్రసాదం అవుతుంది. అట్లా అతిథికి భోజనం పెట్టి దేవుడికి పెట్టి అతిథికి పెట్టి భోజనం అది ప్రసాదం అయిపోయింది. కాబట్టి ప్రతిరోజు మీరు ప్రసాదం తినాలంటే ఇంట్లో తినొచ్చు, గుడికే రావాల్సిన అవసరం లేదు. ఎందుకు? భగవంతుడికి పెట్టి అతిథికి పెడితే మీ ఇంట్లో ప్రసాదం, మీ ఇంట్లో మీ రోజుకు ప్రసాదం అయిందిగా. అది చేయట్లేదు కాబట్టి ప్రసాదం గుడికి వస్తున్నారు. అక్కడ గుడిలో పెడతారు కాబట్టి అప్పుడు తిరిగి మన ప్రసాదం. కాబట్టి ఇంట్లోనే ప్రసాదం అవుతుంది మన తిన్న ఆహారం. ఎప్పుడు మీరు భగవంతుడు సమర్పించి మీరు ప్రతిరోజు వండుకుంటారు అన్నం. ఆ అన్నంలో కొంచెం అంత అన్నం తీసి భగవంతుడికి, అంత అన్నం తీసి జీవరాశులకి పెట్టిన తర్వాత ఏమవుతుంది? భగవంతుడు సమర్పించాం, జీవరాశి పోత యజ్ఞం అయిపోయింది, దేవుడికి ప్రసాదం అయిపోయింది. ఆ తర్వాత అది ప్రసాదం అయిపోతుంది. భగవంతుడు సమర్పించకూడదు తింటే అది దోషపూరితము, అది మనకి పాపంతో కూడిన అవుద్ది. కాబట్టి ఇది కూడా చేయమని ఇప్పుడు బాబా గారు చేశారు. అది కూడా ఒక అతిథిని కూర్చోబెట్టి ప్రతి చేశాడుగా. కాబట్టి బాబా గారు అన్ని ఆచరించాడుగా. దేవతల ఎడలో దుర్చేశాడు. కాబట్టి నిత్యం ఆయన హరినామస్మరణ చేసేవాడు, భగవన్నామస్మరణ చేసేవాడు కదా. భగవద్ గ్రంథాలు చదివి పారాయణ చెప్పించేవాడు, నామ సప్తాహాలు చేసేవాడు. భగవంతుడు ఎప్పుడు కూడా భగవంతుడు చింతన, భగవంతుడు కార్యక్రమం ఉండేవాడు. కాబట్టి ఇదంతా దైవ యజ్ఞం. అతిథికి భోజనం పెట్టేవాడు, అతిథి యజ్ఞం. మరి బాబా గారు జీవరాశులకు అన్నం పెట్టేవాడు. ప్రతిరోజు ఆయన భిక్షానికి వెళ్ళాడు గ్రామాలకి. ఆయన వండుకున్నాడు కాదుగా, గ్రామాలు 5 లక్షలు భిక్ష తెచ్చుకున్నాడు. భిక్ష తెచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేసేవాడు? అంత తీసుకొచ్చి ఆ దున్నేసేవాడు. దునికి ప్రసాదం సమర్పించాడు. ఆ తర్వాత మిగతాది ఒక మట్టి పాత్ర ఆయన దగ్గర ఉంటుంది. ఆ మట్టి పాత్రలు తెచ్చిన జోలిలో తెచ్చుకున్న ఆహారం అంతా కలిపేసి, ఆ కూరలో అన్నం కలిపేసి ఆ మట్టి పాత్రలు పోసేవాడు. పోసిన తర్వాత 1-2 ముద్దలు తినేవాడు, లేకపోతే అటు వదిలేసేవాడు. ఆ వదిలేసిన తర్వాత ఆ మట్టి పాత్రలో అన్ని రకాల జీవరాశులు వచ్చి, కుక్కలు, పిల్లులు, పందులు, అన్ని మనుషులు కూడా మనుషులు కూడా తీసుకోవాడు. ఆహారాన్ని ఆ కుళంబులు వేసిన తర్వాత, ఆ మట్టి పాత్రలు వేసిన తర్వాత అన్ని జీవరంతా ఎవరు కావాలంటే తీసుకోవాడు. అన్ని రకాల జీవరాశులు కలిపడి తింటుండే. ఇక్కడ బాబా ఇక్కడ ఏం చేశాడు? భూత యజ్ఞం చేశాడు. సర్వ జీవరాశులకు ప్రతిరోజు అన్నం పెట్టాడు. అక్కడ భూత అన్నం అడుక్కొచ్చి మనం అడుక్కో రావాల్సిన అవసరం ఇంట్లో ఉందిగా, మీరు వండుకొని పెట్టచ్చు. కాబట్టి భూత యజ్ఞం చేశాడు ఆయన. ఇంకా పితృయజ్ఞం అంటే తల్లిదండ్రులు ఎడల, ఆయన తల్లిదండ్రులు ఎవరుగా, అంత పిల్లలే కదా. బాబా తల్లిదండ్రులు మనంత పిల్లలే కదా ఆయనకి. కాబట్టి ఫస్ట్ ఆయన నిరంతరం ఎవరి కోసం కృషి చేశాడు? మన కోసం, మన యొక్క బాగోగులు, మన యొక్క సమస్యలు, మన కష్టాలు తీర్చడం కాదు. కాబట్టి మనందరూ యోగక్షేమాలు పట్టించుకున్నాడు. కాబట్టి అది ఇక్కడ ఆయనకి పితృయజ్ఞం.
కాబట్టి మనందరం పట్టించుకున్నాడు కాబట్టి ఆయనకి పిల్లలే పితృలు కాబట్టి మనందరి గురించి ఆయన యజ్ఞం చేశాడు. కాబట్టి ఈ యజ్ఞాలని బాబా గారు ఎందుకు చేశాడు అంటారు? మీ అందరూ ఆచరించని కారణంగా, గృహస్థులు ఆచరించాల్సిన యజ్ఞాలు ఇవి. గృహస్థుడు ఇక్కడ తెలియదు, మీరు అన్న ఇందాక అడిగితే మీరు లేవు, మేము తెలియదు అన్నారు. ఆ యజ్ఞాలు మీకు తెలిసిన తెలియదు అన్నారు. కాబట్టి ఏ యజ్ఞం మీకు తెలియనప్పుడు అవి ఆచరించినప్పుడు ఎవరు ఆచరించాలండి? ఇప్పుడు ఆ బాబా దగ్గర మీరు వస్తున్నారు, మా కష్టం కర్మని మీరేం చేయట్లేదు, మీరు ఎట్టబోద్ది కర్మ? ఆయన ఆచరిస్తే మన కర్మలు పోతున్నాయి. ఈరోజు బాబా దగ్గర మనకి కష్టాలు సమస్యలు ఎందుకు జరుగుతున్నాయంటే ఆ మహానుభావుడు ఆ 5 రకాల యజ్ఞాలు ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆచరిస్తుంటేనే ఆయన సన్నిధికి మనం పోతే మన కష్టాలు పోతున్నాయి, కానీ మనం ఆచరించట్లేదు కదా. మరి నువ్వు వచ్చి ఏడుస్తున్నావు, నువ్వు యజ్ఞం చేయట్లేదు, నీ దోషాల పరిహారం ఏం చేయట్లేదు, ఎవడు చేయాలి? ఆయన చేసి నీకు చేస్తున్నాడు. కాబట్టి అట్లా భగవంతుడు చేస్తున్నాడు. మన యొక్క చేయాల్సిన మన యొక్క ధర్మాన్ని ఆయన ఆచరిస్తున్నాడు. ఎందుకోసం? మీరందరూ వచ్చి ఏడుస్తున్నారు, ఆయన దగ్గర వచ్చి ఏడుస్తున్నారు కాబట్టి. మీ కష్టాలు కర్మలు తీర్చడానికి ఆయన యజ్ఞాలు చేస్తూ మనందరినీ సంతోషపరుస్తున్నాడు. ఆ కర్మ పోతే అయినా కానీ మనకి చాలా కర్మలు ఉన్నాయి కదా, పోవట్లేదు. కాబట్టి ఎందుకు? కనీసం మనం చేస్తే పోతాయి కదా. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఈరోజు 7 రోజులు సప్తాహం ఉన్నప్పుడు మరి ఇక్కడ ప్రతిరోజు జరుగుతుంది కదా, అన్నదానం జరుగుతుంది, ఆ భగవంతుడు కథలు వింటున్నాం, భగవంతుడు స్మరణ చేస్తున్నాం కదా, అతిథులు భోజనం పెడుతున్నాం, అక్కడ వాళ్ళకి మరి ఆ దుని వెలుగుతుంది, అక్కడ దునికి దుని కూడా ప్రసాదం పెడుతున్నాం, ఆ దుని దేవతలకు కూడా మనం నైవేద్యం ఇస్తున్నాగా, ఆ దుని వేయటం ద్వారా ఆ దేవయజ్ఞం జరుగుతుంది, దేవతల యజ్ఞం జరుగుతుంది, ఆ భూతాలకు జీవరాశులకు అన్నం పెడుతున్నాం అని జరుగుతుందిగా. వచ్చినందరూ భోజనం పెడుతున్నాం, చూసుకుంటున్నాం. ఇదంతా కూడా అన్ని రకాల 5 రకాల యజ్ఞాలు జరుగుతున్నాయి లేదా? 5 రకాల యజ్ఞాలు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి లేదా? జరుగుతున్నాయి కదా. కాబట్టి ఆ యజ్ఞాలు మీ ఇంట్లో చేయట్లేదు కాబట్టి, సాయిబాబా చేస్తున్నాడు కాబట్టి, ఈ రోజు మళ్ళీ ఆ యజ్ఞాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి, మరి ఆ యజ్ఞాలు మీరు పాల్గొన్నప్పుడు, ఆ యజ్ఞంలోకి వచ్చి ఈ రోజు ఇక్కడ పాల్గొన్నప్పుడు మీకు ఆ దోషాలు ఏమైతే ఉన్నాయి పోతాయా లేదా? ఆ జీవరాశులు దేవుడి మీరు చేయని అన్ని ఇక్కడ పరిహారం అవుతున్నాయిగా ఇక్కడ వచ్చిన తర్వాత. అందుకు ఇక్కడ రమ్మండి. ఎందుకు రమ్మండి? ఊరికి రమ్మంటలే, భగవంతుడికి కృతజ్ఞత తెలియజేసినట్టుంటుంది, ఆ సర్వజీవుల దోషాలు పరిహారం చేసుకున్నట్టుంటుంది, అన్నీ మనకి పరిహారం అయిపోతాయి. కాబట్టి కొంతైనా అందుకు ఈ సచ్చరిత్ర పారాయణ మహాయజ్ఞంలో ఈ 5 రకాల యజ్ఞం జరుగుతుంది కాబట్టి అందుకు మిమ్మల్ని రమ్మన్నాం. మీరు చేయని దానికోసం, ఇక్కడ చేస్తున్న దానికోసం, బాబా గారు చేస్తున్నారు కాబట్టి మనందరం ఇక్కడికి వస్తే అవి పరిహారం కోసం, అంతేగాని ఊరికే కాదు. ఇది ఊరికే మాకేది పని లేక ఆయనకేది పని లేక కాదు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఆ దృశ్యం రండి, మీ దోషాలు పరిహారం అవుతాయి. ఎందుకంటే పరిహారం యజ్ఞం ఇదా, ఏదో కాలక్షేపం కాదు ఇది. ఇక్కడ అందుకు మీకు చెప్తాను, అందుకు ఎవరికి తెలియని చెప్పండి. అలా మీరు 7 రోజులు కూర్చున్నా, వచ్చిపోయినా కూడా దాంట్లో ఏదో ఒక సేవ చేసుకున్నా, మీకు ధ్యాసనే చేతనైన సేవ చేసుకున్నా, ఈ యజ్ఞం 7 రోజుల్లో మీకు కనీసం పారాయణ చేసుకున్నా, లేకపోతే ఏదో ఒకటి మీ చేతనైంది